జనగణనలో కులగణన చేయాలనే కేంద్ర కేబినెట్ నిర్ణయంతో అన్ని వర్గాలకు మేలు కలుగుతుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాహుల్ గాంధీ పోరాటం, సీఎం రేవంత్ కృషి వల్ల ఇది సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన కేబినెట్ నిర్ణయాల్లో జనగణనలో కులగణన కూడా చేర్చడం అనేది అభినందనీయం. ఇది మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పోరాట కృషి వల్ల మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం ఈరోజు ఒక బిల్గా మారింది. చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 1930s నుంచి ఇప్పటి వరకు ఏ కులం ఎంత ఉంది, వారి యొక్క జీవన స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్థితిగతుల మీద ఒక ప్రత్యేకమైన అధ్యయనం లేదు. కాబట్టి ఈ సెన్సెస్లో ఈ ప్రక్రియ నెరవేర్చడం వల్ల మొత్తం కులాల, జాతుల యొక్క లేకపోతే సామాజిక వర్గాల యొక్క ముఖ చిత్రం రావడానికి మళ్ళొక్కసారి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం అందరం భావించాల్సిన అవసరం.